అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా 50 సంవత్సరాల పెన్షన్కు మరియు ఇతర 28 కేటగిరీల పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. 50 సంవత్సరాల పెన్షన్కు మరియు ఇతర కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టబోతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలని జూన్ నెలలోనే ఈ అప్లికేషన్ల స్వీకరణ చేపట్టాలని అనుకోవడం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల ఇది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు తల్లికి వందనం పథకం డబ్బులు రిలీజ్ చేయడంతో అన్ని ఆటంకాలు తొలగిపోయి కొత్త పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోందండి. ముఖ్యంగా 50 సంవత్సరాల పెన్షన్ను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. 28 కేటగిరీల పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. అయితే మొదటగా వితంతు పెన్షన్లకు అయితే అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపడతారండి. తర్వాత మిగిలిన అన్ని కేటగిరీలకి దివ్యాంగ పెన్షన్లకు, అలాగే ఒంటరి మహిళా పెన్షన్కు, అలాగే చేతి వృత్తుల వారి పెన్షన్కు, అలాగే వృద్ధాప్య పెన్షన్కు, ఇలా అన్ని కేటగిరీల పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. ఈ 50 సంవత్సరాల పెన్షన్ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా తీసుకురావడం జరిగింది. దీనికి మనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అయితే ఎప్పుడు ఈ అప్లికేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు, ఏ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంది, అలాగే ఈ ఆగస్టు నెల పెన్షన్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వెలువడిందండి. కొన్ని జిల్లాల్లో మనకు ఈ పెన్షన్లను జూలై 30వ తేదీననే ఇవ్వడం అయితే జరుగుతోంది. అయితే ఈ జిల్లాల్లో జూలై 30వ తేదీన ఈ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆగస్టు నెల పెన్షన్కి సంబంధించిన కొత్త అప్డేట్స్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 50 సంవత్సరాల పెన్షన్కి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వెలువడింది. 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. దీనికి తగ్గట్టుగానే ఇప్పుడు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనున్నారు. మిగిలిన 28 కేటగిరీలకు కూడా దీంతో పాటుగానే అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనున్నారు. ఇది ఎప్పటి నుంచి అప్లికేషన్ల స్వీకరణ చేపడతారు అంటే ఆగస్టు నెల 2వ వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనున్నారండి. అయితే దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ సిద్ధంగా ఉంచుకున్నట్టయితే మీరు ఏ ఇబ్బంది లేకుండా ఈ అప్లికేషన్ల స్వీకరణ జరిగినప్పుడు అప్లికేషన్లను సబ్మిట్ చేయవచ్చు అనమాట. సచివాలయంలో అప్లికేషన్ ఇస్తారు. ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి కొన్ని డాక్యుమెంట్స్ని అయితే జతపరచాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏంటి అంటే 50 సంవత్సరాల పెన్షన్కు డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు ఉండాలండి. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి. అలాగే రేషన్ కార్డు, స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఇష్యూ చేశారో కూటమి ప్రభుత్వం వారు, ఈ స్మార్ట్ రేషన్ కార్డును సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ అప్డేట్ హిస్టరీని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 6 నెలల కరెంట్ బిల్ యొక్క సరాసరిని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా డాక్యుమెంట్స్ అన్నింటినీ సబ్మిట్ చేసి మనము అప్లికేషన్ ఆగస్టు 2వ వారంలో ఇచ్చినట్టయితే సెప్టెంబర్కి అంతా అధికారులు దీన్ని పరిశీలించి సెప్టెంబర్ 1వ తేదీన డబ్బులను అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఆగస్టు నెల పెన్షన్ ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే వెలువడిందండి. ఆగస్టు 1వ తేదీన భోగాపురం విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి మోదీ గారు ప్రారంభోత్సవం చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ చుట్టుపక్కల ఉన్న 6 జిల్లాలలో జూలై 30వ తేదీనే పెన్షన్లు అందజేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల 1వ తేదీన మీటింగ్కు అందరూ పాల్గొనే అవకాశం కలుగుతుంది. కాబట్టి పెన్షన్లను 30వ తేదీ 31వ తేదీననే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఏ జిల్లాలో ఈ పెన్షన్లు 31వ తేదీన ఇవ్వడం జరుగుతుంది అంటే శ్రీకాకుళం జిల్లా, విశాఖపట్నం జిల్లా, విజయనగరం జిల్లా, పార్వతీపురం, మన్యం, అలాగే అనకాపల్లి, ఈ జిల్లాల్లో మనకు ఈ పెన్షన్లు వచ్చేసి 30వ తేదీ 31వ తేదీనైతే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా 31వ తేదీన అందుబాటులో ఉండి అధికారులతో పెన్షన్లను అయితే పొందండి. ఇక ఆగస్టు నెల మిగిలిన పెన్షన్లకు సంబంధించి
1వ తేదీన యథావిధిగా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక 2వ తేదీ ఆదివారం కావడంతో 3వ తేదీ ఎవరైతే మిగిలిపోయి ఉంటారో వాళ్ళకు 3వ తేదీ పెన్షన్లు అయితే అందించడం జరుగుతుంది. స్పౌస్ పెన్షన్లకు సంబంధించి కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. గత నెలలో స్పౌస్ పెన్షన్లకు ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఈ నెలలో స్పౌస్ పెన్షన్లకు శాంక్షన్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. స్పౌస్ పెన్షన్లు అంటే మనకు తెలిసిందే, భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే భర్త యొక్క పెన్షన్ను భార్యకు అందించడం జరుగుతుంది. దీన్నే స్పౌస్ పెన్షన్ అంటారు. ఇలాంటి స్పౌస్ పెన్షన్లను మనకు 1వ తేదీనే మనకు రిలీజ్ చేయడం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ పెన్షన్ను విడుదల చేయలేదు, కేవలం స్పౌస్ పెన్షన్లు మాత్రమే విడుదల చేయడం జరుగుతోంది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం దివ్యాంగ సోదరులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సదరం సర్టిఫికేట్లను ఇష్యూ చేయడం జరిగిందండి. ఈ సదరం సర్టిఫికేట్ల ద్వారా కొత్తగా పెన్షన్లకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్లకు అవకాశం అయితే కల్పించనుంది కూటమి ప్రభుత్వం. ఈ సదరం సర్టిఫికేట్లలో అంగవైకల్యం 40% నుంచి 85% మధ్య ఉన్న వాళ్లకు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. 85% నుంచి 100% మధ్య ఉండి మంచానికే పరిమితమై ఉండి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులై ఉండి వీల్ చైర్కే పరిమితమైన వాళ్ళకి 10,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనకు పెన్షన్లను అందించడం జరుగుతుంది అన్నమాట దివ్యాంగ సోదరులకు. అయితే ఈ పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి సదరం సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఇక అంతేకాకుండా ఈ వితంతు పెన్షన్లకు సంబంధించి వితంతులు ఎవరైతే ఉంటారో భర్త చనిపోయిన వాళ్ళు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసినట్టయితే వితంతు పెన్షన్ను ఇష్యూ చేయడం జరుగుతుంది. మొదటగా వితంతు పెన్షన్నే రిలీజ్ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతోందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి చేతవృత్తుల వారి పెన్షన్లకు సంబంధించి వారి వృత్తికి సంబంధించిన ఐడెంటిటీ కార్డును సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళకు కూడా పెన్షన్లు అయితే విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఒంటరి మహిళా పెన్షన్కు మహిళ ఒంటరిగా జీవిస్తున్నట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేసినట్టయితే ఒంటరి మహిళా పెన్షన్ కూడా అందించడం జరుగుతుంది. మొత్తం 28 కేటగిరీలకు అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. కొత్తగా 15 లక్షల మంది పెన్షన్దారులకు అప్లికేషన్ల స్వీకరణ చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందండి. 15 లక్షల మంది దాకా కొత్త అభ్యర్థులు ఉన్నట్టుగా ప్రభుత్వం ఒక అంచనాకైతే రావడం జరిగింది. ఇప్పటికే 63 లక్షల మందికి ప్రతి నెల పెన్షన్లు అయితే అందజేస్తోంది. ఈ పెన్షన్లు వచ్చేసి మనకు ప్రతి నెల 15 లక్షల మంది చేరినట్టయితే ఎక్స్ట్రా చేరినట్టయితే దాదాపుగా 78 లక్షల మంది పెన్షన్దారులు అవుతారు. దీనిపైన ప్రభుత్వ పైన భారం పడే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రభుత్వం ఈ పెన్షన్లు ఇవ్వడం కోసం సిద్ధంగా ఉంది. పెన్షన్లను మంజూరు చేయడం కోసం ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఆగస్టు నెల 2వ వారంలో అప్లికేషన్ల స్వీకరణ అయితే చేపట్టనుంది కూటమి ప్రభుత్వం. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. 6 జిల్లాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా 30వ తేదీ 31వ తేదీ పెన్షన్లు అయితే అందుకోండి. ఇక మిగిలిన జిల్లాల్లో ఉన్న వాళ్ళు యథావిధిగా 1వ తేదీ 2వ తేదీ ఆదివారం సెలవు కావడంతో 3వ తేదీ 2 రోజుల్లో పెన్షన్ల డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆ రోజుల్లో పెన్షన్ అయితే అందుకోవడం జరుగుతుంది. ఇది సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.